కూర్చోబెట్టినావు. కార్ నీదేనా? ఈ కారు నాకు తెలిసి 15 లక్షలు అనుకుంటా. నా మేనేజర్ చెప్పా తెచ్చేసింది అంతే. నీకు మేనేజర్ కూడా ఉన్నాడా? మేనేజర్ ఉన్నాడు ఏంది, నా కింద చాలా మంది పని చేస్తున్నారు కూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. గుత్తి 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 ఆడపిల్లలు ఇంకా అట్లా ఎగురుతున్నారు వాళ్ళు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినాను చింతామణి. వాడు పిలుస్తున్నాడా? ఏం చేస్తున్నాడు రా వాడు? నన్ను నేను పిలుస్తున్నాను. పోవాలా? పోతే ఇంక రావు. ఇప్పుడు వర్షం పడితే గాలి వస్తుంది కదా, ఆ గాలికి పారాషూట్ ఎగిరిపోతుందని బంద్ చేసినారు. అట్లానా? బోట్లు కూడా కొంతమంది తడిసిపోయి లేదంటే నీళ్లు అవి వచ్చి మునిగిపోతాయి అని చెప్పి బంద్ చేశారు. ఇదే లెక్కన పెట్టి జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నేను స్వర్గం చూపిస్తా ఏ తొద్దులే. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నేను స్వర్గం చూపిస్తా ఏ తొద్దులే. ఏ వచ్చు నాకు ఈత. ఏ నువ్వు ఈత అంటే మా ఆయన ఉండాలి, మా ఉండాలి. గుత్తి ఆ కార్లో కూర్చోబెట్టినావు. కార్ నీదేనా? ఇలాంటి కార్లు ఇంకో 10 ఉన్నాయి బంజారాబాయ్. నీకా? ఎంత అయింది ఈ కార్కి? ఈ కారు నాకు తెలిసి 15 లక్షలు అనుకుంటా. నా మేనేజర్ చెప్పా తెచ్చేసింది అంతే. నీకు మేనేజర్ కూడా ఉన్నాడా? మేనేజర్ ఉన్నాడు ఏంది, నా కింద చాలా మంది పని చేస్తున్నారు కూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. గుత్తి 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 ఏముంది? ఆడపిల్లలు ఏంట్రా అట్లా ఎగురుతున్నారు వాళ్ళు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినాను చింతామణి. మామూలుగా ఉండదు. అవ్వ గోవాకి వచ్చి అక్కడ ఎగురుతున్నారు ఇక్కడ ఎగురుతున్నారు అదేంది ఇదేంది అంటపోయింది బంజారాబాయ్. నీకు తెలియదు ఎక్కడ దీని గురించి. అసలు గోవా అంటేనే ఎంజాయ్మెంట్. మామూలుగా ఉండదు. పుడతామా ఏంటి మళ్ళీ చెప్పి పుడతా ఏంటి మళ్ళీ? చిన్న సెకల్లో ఎవరా నీలో? వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు గాని ఎవడు ఏమో అన్నాడా? అట్లా అది ఏంట్రా బరి తెగించిన బర్రెలాగా ఎగురుతుంది అది. ఎగరాలి కదా, ఎగరాలి తొంగాలి కింద పడి ఏదాలి, ఎగరాలి తొంగాలి కింద పడి ఏదాలి అన్నీ చెయ్యాలి. ఇక్కడ గోవా అంటేనా అది. ఒరే నువ్వు ఊర్లా ఇంత లుంగి కట్టుకుని లింగడ్లాగా తిరిగేవాడివి, ఇక్కడ వచ్చేసి ఏంట్రా అందరికి లింగడ్లాగా అయిపోయినావు. గుద్దుతో కూడా ముక్కు పొగులుద్దే. నువ్వు గోవాకి వచ్చి నా గురించి తక్కువగా అందరు చెప్తా ఉంటావా? అటు చూడు అది చూడు ఏమో ఎంత చిన్న బట్టలు అబ్బా. చిక్కిరి చిక్కిరి చిక్కిరి. గుత్తి అదేంట్రా పొగ, రైలు పొగ ఇంజన్ వదిలినట్టు వదులుతుంది, సిగరెట్ తాగుతుంది. అది సిగరెట్ కాదే, మోహన్ దాన. అది ఉక్క అంటారు. ఇట్ట పెట్టి ఇట్ట పీల్చినాకో స్వర్గం మామూలుగా ఉండదు. అది 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 పైప్ నోట్లో పెట్టుకుని ఊదుతుంది అదా? పైపులో నోట్లో కాదే, దానికి చిన్నది ఒకటి పెట్టుకుని ఊదితే మామూలుగా ఉండదు. అసలు అది ఏడుంది ఇప్పుడు మనకే తెలియదు. అట్లా కాదు, దాన్ని ఇట్లా వదల. ఏంది నువ్వు దిగేది? నువ్వు దిగితే నిన్ను వదిలి పెడతారు అనుకున్నా ఏంది? ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారా? లాగేసి లోపలికి తీసుకెళ్లిపోతారు, లాగేసి లోపలికి తీసుకెళ్లిపోతారు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఇలాంటి మొగాడిని ఎంత మందిని చూడలేదురా నేను. లంగోటో వేసుకొని చేతిలో కట్ట పట్టుకొని గిర్రు గిర్రుమని తిప్పి బుర్రు బుర్రుమని తోసిన ఆడదాన్ని నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎట్టా ఎత్తి గిర్రు గిర్రుమని తోస్తే ఏడొచ్చు పడతావు. నువ్వేమన్నా మీ ఇల్లు అనుకున్నావు ఏందేడా? ఇది గోవా, మామూలుగా ఎంజాయ్ చేయరు ఇట్లానా? నువ్వు కానీ వెళ్ళావనుకో ఇంకంతే. అగో వాడిని పట్టుకొని లెఫ్ట్ ఇస్తుంది మొత్తం పట్టుకుంది. దాని మొగుడే అయి ఉంటాడా వాడు? మొగుడు కాదు, లవర్ అనుకుంటా. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఏంటి లవర్ అంటే? దానికి కట్టుకున్నాడు కాదా వాడు? కట్టుకున్నాడు ఇంకొకడు ఉన్నాయేమో. ఇంకొకడు మరి వాడేవాడు? వాడు ఉంచుకున్నాడు అనుకో. ఇట్లా ఉన్నావేంట్రా నువ్వు? ఎట్లా ఉన్నది నేను కాదే, గోవాలో ఉన్నది అట్లా. ఏదో నీకు తెలియక ఊర్లో ఏమో వాళ్ళని వీళ్ళని మోసం చేసేది, కొట్టేది, తిట్టేది. ముఖ్యంగా నన్ను అనుకో, అది చేస్తాను. గోవాలో అసలైంది ఉంటుంది ఎంజాయ్మెంట్. రే నేను మోసం చేయనురా, నలుగురు మంచి కోరుకునేదాన్ని.
నేను ఏదైనా చెప్పానంటే దానికి అర్థం ఉంటే చెప్తా. వీళ్ళేంట్రా పట్టా పగులు మొత్తం బట్టా బయలు చేస్తున్నారు జనాలని. పట్టా పగలేందే, నువ్వు గోవా వచ్చింది ఎందుకు చెప్పు. లేదు గుత్తి, నేనేమో అప్పుడప్పుడు కళ్ళు తాగుతా. ఆ, కళ్ళు తాగితే కూడా ఎవరికి కనబడకుండా తాగుతా. అది ఏంట్రా బాటిల్ మొత్తం సీసా లేపి తాగుతుంది అది. ఇప్పుడు కాదు అది స్టార్ట్ చేసింది, నిన్న మొన్న స్టార్ట్ చేసింది, ఇప్పుడు వరకు ఆపలే. ఆయ్ ఆయ్ గోవాలో ఏమనుకున్నావు, ఉదయం 6ంటికి మొదలెడతాడు, ముఖం కూడా కడగకుండా, మళ్ళీ మార్నింగ్ వరకు తాగుతా ఉంటారు, తర్వాత మళ్ళీ బయటికి వెళ్తారు, స్నానం చేస్తారు, మళ్ళీ మొదలెడతారు, తింటారు, ఎగురుతారు, తర్వాత నైట్ ఈదుతారు. దేంట్లో బీచ్లానా? బీచ్లో కాదు, అక్కడ. ఎక్కడ? నీకు తెలియదులే, నువ్వు గోవా ఫస్ట్ టైం కదా వచ్చింది. ఇంత చేసే ఆడదానికి చేసుకోవాలని ఈ నవీనగాడు ఎందుకు వచ్చినాడు, ఏం చేస్తున్నాడు, పోయి ఇక్కడ అమ్మాయి కావాలని ఎందుకు అనుకున్నాడు నాకు అర్థం ఆయనకి కాదు. వాడి గురించి ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? నవీనగాడు మంచోడు, వాడు నవీన చాలా మంచోడు. ఇక్కడ అమ్మాయినే చేసుకుంటా అని చెప్పేసి లాఠీ పట్టుకొని లట్టలాగా లట్టుకుతున్నాడు ఆడు బంగాళ ముండేరు. ఆయనకి ఈత బాగా ఏదాలని ఉంది మేడం. ఈత కొట్టే వాళ్ళు ఈత బాగా కొడతాడు వాడు, బాయిలా కుంటల కాలువల. అయ్యో పిచ్చిదానా నువ్వు అనుకున్న ఈత కదే, ఈ ఈత వేరు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఈత అంటే ఏందో తెలుసా నీకు? ఈత అంటే ఈత నేర్చుకునేది ఒడ్డు పోవడానికి, ఈదుకుంటూ. ఇక్కడ ఒడ్డునున్నదే నీళ్ళలో పోయి ఈత కొట్టడానికి. అర్థం కాలేదురా నాకు. అర్థం కాలేదా? చాలా మందికి అర్థమైంది. ఈత మామూలు ఉండదు, సౌండ్ వస్తాయి తెలుసా ఈతలోనా? కొంతమంది అయితే ఎలా ఈదుతారు, ఇంకో కొందరు అయితే అసలు బయటికి రాకుండా ఈదుతారు. ఏమోరా నాకు ఊర్లో ఉన్న ఏదాలని ఉందా నీకు కూడా ఈత లేదు, నా పుతా లేదు. కానీ నేను ఊర్లో ఉన్నప్పుడు మంచిగా ఉండేదాన్ని, కానీ ఈడ వచ్చిన తర్వాత మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఆ నవీన గాడి అలా కొట్టి ఆడిని పెట్టి ఎట్లయినా సరే ఆ పెళ్లి కాకుండా చూసుకొని మళ్ళీ వెనక తీసుకొని పోతా. ఈ గోవాల పిల్లని చేసుకుంటే వాడు కలిసిపోతాడు. ఏడ కలిసిపోతాడు? గోవాలానే కలిసిపోతాడు. గోడ కలిసిపోడు. నాకెందుకు నీ పైన డౌట్ ఉంది. నా పైన ఎందుకు డౌట్ ఉంటుంది? నీకు అయ్యో అయ్యో పిచ్చిదానా, చూడరా వాడు దాన్ని ఎట్లా పట్టుకుంటున్నాడు. ఆ పాప నేనైనా వెళ్తా. అమ్మో వద్దులే. నువ్వు ఏం చేస్తావు? పాలు తాగుతావాడా? పాలా వద్దులే. నమస్తే నమస్తే. వాడు పిలుస్తున్నాడా? ఏం చేస్తున్నాడు రా వాడు? నేను పిలుస్తున్నాడు. పోవాలా? పోతే ఇంక రావు. ఇట్లా ఇట్లా అన్నాడు వాడు నన్ను. ఇట్లా అంటే నువ్వు రా, మళ్ళీ ఇంకా ఎక్కడికి రావు. ఎందుకు రానట్లా? అటు నుంచి అటు తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? అక్కడికే. ఎక్కడికి రా గోసిగా. నీకు తెలీదు, ఈ గోవాలో అనేది చాలా చాలా ఎక్కువ కొన్ని స్కాములు ఉంటాయి. ఒకటి తాగుతారు, ఒకటి ఈదుతారు, ఇంకొకటి కపుల్స్ తిరుగుతారు, లవర్స్ తిరుగుతారు, ఇద్దరు భార్యలు, ఇద్దరు మొగుళ్ళు, చాలా ఉంటాయి. నేను ఇట్లా అన్నానంటే ఇట్లా వచ్చి సెకండ్ ఇచ్చి పొమ్మని కాదు, సెకండ్ ఇస్తారు, నువ్వు ఎడగరావు. ఏమరా ఆయన ఇట్లా పిలుస్తుంటే నమస్తే పెద్ద మనిషిని కదా అని నమస్తే పెడుతున్నాడు. పిచ్చిదానా, ఈ గోవా గురించి నీకు ఇంకా తెలీదు. స్వర్గం అంటే ఏందో తెలుసా నీకు? స్వర్గం తెలుసు. నువ్వు అనుకునే స్వర్గం అది కాదే, నేను చూపిస్తా. అనా ఎడా నాపు ఈ కారు, దీనికి స్వర్గం ఏందో చూపిద్దాం మనం. మామూలుగా ఉండదు. తర్వాత మళ్ళీ ఎవరు కొట్టకూడదు. నువ్వు స్వర్గలోకంలో పోతానా? స్వర్గంలో పోతావా, నరకలోకంలో పోతావా, తర్వాత మామూలుగా ఉండదు. అంటే హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నీకు చెప్తున్నాడా నాకు చెప్తున్నాడా? దాని పక్కన నా చెప్తున్నా. నమస్తే. నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు ఈ మధ్య. ఎందుకా? అయితే గుత్తి ఇక్కడ నన్ను మా ఏమంటారు మా అక్క కొడుకు చెప్తుండే, ఏంది గోవాకు పోతే ఆ పైన ఏ గ్రేడ్ది ఉంటది, ఆ నీళ్ళలో ఇట్లా అది పోతది కదా పడవ, ఆ పడవలా పో అని చెప్పాడు. అక్కడ పోవాలని ఉంది. రేపు తీసుకుపోతావా? ఏడ ఉండవు, ఈ నీళ్ళ దగ్గర ఉంటాయి. అయినా ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు అన్ని బంద్ చేసినారు, ఎవరు రానియరు. అవన్నీ కూడా ఉండవు.
ఇప్పుడు ఉండదా? సీజన్ కాదు అది. మరి ఇప్పుడు చాలా మంది వచ్చారు, మొన్న వర్షంలో బోటు మునిగిపోయిందని చెప్పేసి న్యూస్ లా చెప్పినారు. అది ఈడ కాదే, అది వేరే పాపి కొండలని అక్కడ అది. అక్కడ అది కూడా ఇప్పుడు కాదు, సంవత్సరం కిందటది ఇప్పుడు వస్తుంది అది. అప్పుడు జరిగింది ఇప్పుడు పెట్టినారా? ఈ ఊటం గుట్ట పోలకి అస్సలు నమ్మకూడదు. ఇప్పుడు వర్షం పడితే గాలి వస్తుంది కదా, ఆ గాలికి పారాషూట్ ఎగిరిపోతుందని బంద్ చేసినారు. అట్లానా? బోట్లు కూడా కొంతమంది తడిసిపోయి లేదంటే నీళ్లు అవి వచ్చి మునిగిపోతాయి అని చెప్పి బంద్ చేశారు. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లేదంటే మన గాలి వనలు ఉన్నప్పుడు బంద్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తారు. నువ్వు అలాంటి టైంలో వచ్చి నేను ఈదుతా ఎగురుతా అంటే కుదరదు. ఇప్పుడు ఎగరాలేనా? ఆహా, నీకు ఇప్పుడు ఈ కాదు కుదిరేది. ఇప్పుడు నీకు స్వర్గం గాని ఈత గాని ఆ రెండే ఉంటాయి. స్వర్గం ఈత ఉంటుంది. నేను స్వర్గం చూపిస్తా ఏతొద్దులే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను స్వర్గం చూపిస్తా ఏతొద్దులే. ఏ వచ్చు నాకు ఈత? నువ్వు ఈత అంటే ఆయన ఉండాలి, మామ ఉండాలి. వాడికి రాదు ఈత. ఆయనకి వచ్చు, నువ్వే అవకాశం ఇటులే. నేనెందుకు ఇవ్వను రా అవకాశం ఆయనకు? నేను ఒకసారి బయలా తోసేసిన పెళ్లి కాక ముందు. పెళ్లి కాక ముందు కాదు, పెళ్లి అయినా అవ్వకపోయినా ఈత అనేది ఖచ్చితంగా రావాలి. కొడతాం కూడా. నీకు వస్తుందా ఈత? నాకు వస్తుంది కానీ ఏడ వద్దులే. నువ్వు ఏడ నేర్చుకున్నావు ఈత? నేనా నీ బిడ్డ దగ్గర నేర్చుకున్నా. దానికి రాదు ఈత? ఎందుకు రాదు? ఈత నాతో కొట్టిందిగా. ఈతనా? యా బాయిలో దూకినారు ఇద్దరు పోయి? బాయిలో అంటే ఇంట్లో దూకినులే. ఇంట్లో? మీ ఇంట్లో బాయి ఉందా? అప్పుడు ఒక పెద్ద చూసినావు కదా, మీ ఇంట్లో చేసినారు మొత్తం రాళ్ళు పోసి. అట్ట చెప్తే నీకు అర్థమైద్దని అట్ట చూపించిన అంతే. పిచ్చిది. ఏం ఈతనో ఏమన్నా. నీ ఈతలు పక్కన పెట్టు. నాకేమో కాలు చేతులు గుంజుతున్నాయి, నిద్ర వస్తున్నది. నిన్నటి నుంచి తిరుగుతున్నారా గుత్తి. ఆ తిరిగి ఆ గుండుగాడు, ఆ నవీనగాడు ఎక్కడ పోయినాడో ఏమో, ఎప్పుడు వస్తాడో ఏమో వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఇంకా తలనొప్పి ఎక్కువ అయిపోతుంది. ఆ నవీనకి తలనొప్పి గోళీ తీసుకురారా అని పంపిస్తే తీసుకొస్తా కానీ పోయినాడు, ఇప్పటి వరకు రావట్లేదు. ఈ గోళీ కాదు కానీ నీకు ఒక సోడా కొట్టిస్తా, అదే. సోడా సల్లగా ఏం తాగుతారా సోడా? నీకు తెలీదు ఆ సోడా గురించి. ఆగు, నేను చూసి ఆపుతా మంచి సోడా తీసుకుందాం. గోలీయా? గోలీ సోడా మామూలుగా ఉండదు తెలుసా సోడా. తీసుకో, చూడు అది ఏం ఎగురుతుంది. అదే చూస్తున్నా మంచిది. तारे बट्टा बिले याड़ी आवड़ा कौड़ा लतड़ा पेरलेन हेटा ऊपर से दिशा తెల్లగుంది కదా. कहीं फिर रही है तो मैंने कहीं करा तो मैंने तमा पर पड़ जा बुमड़ी ये में करतुंది. అగో అది చూడు, అది చూడడానికి. ఓకే ఓకే, నేనే బంజారా బాయ్ అత్తుంది. నేను ఇప్పుడు వద్దులే, బాయ్. సర్లే గానీ అటు చూడు తెల్లగా ఉంది చూడు. వీళ్ళు పాలతో స్నానం చేస్తారేంట్రా వీళ్ళు? చేస్తారు పాలతోనా? ఇంత తెల్లగా టక్ 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 లక్ 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 ఆడుతున్నాడు వీళ్ళు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మనోళ్ళు కాదు, వాళ్ళు ఫారెన్ లా వేరే దేశం వాళ్ళు. తెల్లగా నిగనిగలా. అదే వాళ్ళని చూసినప్పుడే ఫారం కోడి లాగా కనబడ్డారు నాకు. వాళ్ళు ఫారం వాళ్ళు అప్పుడే అర్థమైంది. కొంతమంది తినాలి, నేను కూడా తినాలనుకుంటున్నా. వాళ్ళని కాదు, ఫారం కోడిని. ఇక్కడ దొరుకుతాయి ఫారం కోడి? ఇగో ఇవన్నీ అయ్యే చూడు. ఇవన్నీ ఫారం కోళ్ళు ఎందుకు అవుతాయి రావి? అమ్ము, అది ఒక హోటల్ ఉందా, పంజాబీ అని కిచెన్, దాంట్లో ఉంటాయి కోళ్ళు. అలా కాల్చి ఇస్తే అలా తొడలు మామూలుగా ఉండదు తెలుసా, వడల్లా ఉంటాయి. కోడి తోడలా? నీకు తెలియదు కదా, నీ తోడ వద్దులే. ఏం లేదు, చూడు మొత్తం చూడు. నమస్తే మై రెస్పెక్టెడ్ బంజారా బాయ్. నాకు ఇప్పుడు అర్థమైంది మామ పరిస్థితి ఏందా అని. ఏం చేస్తున్నాడో ఏమో, మనిషిని వదిలేసి వచ్చిన వీళ్ళందరినీ చూస్తున్నా. ఆయన తీసుకొచ్చుంటే ఆయన కూడా మంచిగా చూసేవాడే. నువ్వు అనుకున్నట్టు కాదులే, అదే చూస్తుండేవాడు. నువ్వు లేకపోతే బాగున్నా. సరే గుత్తి, తల నొప్పి వస్తుంది ఏదైనా. అదే చూస్తున్నా, మంచి ఏదైనా దొరికితే ఆపుతావు. ఈడ ఏది పడితే అది కొనకూడదు. దగ్గర ఆపు, అక్కడ ఆపు, పక్కన ఆపు, చెట్టు దగ్గర అక్కడ అది ఆపుతున్నాడు. ఆపమని చెప్పు. తలనొప్పి వస్తుంది. ఆ గోళీ ఒకసారి తీసుకొచ్చి కొంచెం నీళ్ళ బాటిల్ తీసుకురా, తాగి అట్లా గోళీ మింగి పడుకుంటా. నీళ్ళ బాటిల్, సోడా బాటిల్ అన్ని తీసుకొస్తా. నాకు గ్యాస్ అన్ని గిన్ని
తీసుకురా అక్కడే నీరసం అయిపోయినా మొత్తం. ఏడే పక్కది వచ్చినదా? వచ్చింది ఆడ ఆపితే తీసుకుంటా. తీసుకురా. బరువు ఎక్కువ ఉంటాయి కానీ నువ్వు కూడా రా, తీసుకొద్దాం. బరువు గోళీ ఎందుకు బరువు ఉంటుందిరా? నువ్వు రా బంజారా అబ్బాయి, నువ్వు దిగు, ఇదిగో దిగు, నేను ఇక్కడ దిగుతా.